అధికార విపక్షాల మధ్య పోటాపోటీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. సెట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ ఎలాగైనా జూబ్లీహిల్స్ లో జెండా పాతాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. దాదాపు నెల రోజుల పాటు పార్టీలు తమ నాయకత్వాన్ని నియోజకవర్గంలో మోహరించాయి. విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేదెవరో తేలనుంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉప ఎన్నికలో 1,90,632 ఓట్లు పోలయ్యాయి. వీటిని 10 రౌండ్లుగా 42 టేబుళ్లపై లెక్కింపు జరపనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత 103 హోమ్ ఓటింగ్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇక ఉదయం 8:45 కల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది. మధ్యాహ్నం 1 గంట లోపే తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కౌంటింగ్ కార్యక్రమాన్ని 10 రౌండ్లుగా కొనసాగించనున్నారు. ఒక్కో రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల బరిలో 58 అభ్యర్థులతో పాటు నోటాకు పోలైన ఓట్ల సంఖ్యను అధికారులు వెల్లడించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి తోడు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, సాయుధ బలగాలతో పహారా ఉండనుంది. స్టేడియానికి 100 మీటర్ల మేరలో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రతిసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ 50%కి మించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.49% పోలింగ్ నమోదవ్వగా తాజాగా ఉప ఎన్నికలో 48.49% పోలింగ్ నమోదైంది. ఇక్కడ కేవలం 1% మాత్రమే పోలింగ్ శాతం పెరిగింది. ఉప ఎన్నిక సమయానికి నియోజకవర్గంలో మొత్తం 4.1 లక్ష ఓటర్లు ఉండగా 1,94,631 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేవలం 48.49% పోలింగ్ మాత్రమే నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలపై పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ద్వారా విజేతను ప్రకటించాయి. అన్ని సంస్థలు కాంగ్రెస్ కి విజయ అవకాశాలున్నాయని వెల్లడించాయి. దాదాపు 47% నుంచి 48% ఓటింగ్ తో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తారని పేర్కొన్నాయి. రెండో స్థానంలో 41% ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నిలవనున్నారని వెల్లడించాయి. మరోవైపు ఎన్నికల ఫలితాలకి పూర్తిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.